పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. ఈ వారం మన జబర్దస్త్ లో సెలబ్రిటీ జోర్ తో కామెడీ షురూ. ఆడదానికి ఎడంకం నదిరితే శుభం అంటారు కదా, నాకు 3 రోజుల నుంచి టపా తెక్కొట్టేసుకుంటుంది. ఏమన్నా శుభాలు జరుగుతాయా? 25 ఏళ్ల వయసులో కొట్టుకుంటే శుభాలు జరిగేవి, ఇప్పుడు కొట్టుకుంటే శుక్లాలే శుక్లాలే. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానా? సరే నాన్నగారు. పదని అమ్మని చూడడానికి వెళ్దాం. ఆహాహా, బావగారు చూసా ఎంగేజ్మెంట్ కూడా రికార్డింగ్ నైట్ పెట్టించారు. పెళ్లి కూతురు బావగారు. పెళ్లి కూతురా? మా అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా? మీకు పాటలు వచ్చండి? ఏరా యూట్యూబ్ ఉంది, రోజు పాటలు ఉంటాయి కదా, మంచి క్వశ్చన్ అడగరా ఏమైనా? మీకు వంట వచ్చండి? ఒరే ఆర్డర్ పెట్టుకుని 10 తింటావు, అవి కాదురా కొంచెం ఫ్రెష్ గా అడుగు. మీరే అడగండి నాన్నగారు. ఏమా నీకు వంటొచ్చా? నాన్నగారు నా కూతురని చెప్పడం కాదు కానీ వంటలు బాగా చేస్తుంది, నా కూతురని చెప్పడం కాదు కానీ పాటలు బాగా పడుతుంది, నా కూతురని చెప్పడం కాదు కానీ. నీ కూతురుగా చెప్పరా బాబు కరెక్ట్ గా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాండి. ఏమీ తక్కువ కాకుండా పెంచాను అసలే. నవ్వడానికి కొంచెం గ్యాప్ ఉంటాయో కలవా ఇచ్చేసాడు కిరీటి. డీజే టిల్లులో ఏ బాబు లేవు అదేరా. మన వంకరెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు రా? తెలియదు నాయన. ఏ మనిషివిరా నువ్వు? 3 పూటల తినడం వెనక ముందు పెంచడం, మళ్ళీ అది తగ్గించుకోవడానికి 6 గంటలు జిమ్ చేస్తా అని చెప్పుకోవడం. అది చేసింది లేదు, బొక్కలేదు. 4 పుషప్లు కొడితే ఇక్కడే పడిచేస్తావు. ఆ వెంకటరెడ్డి గారు అనంతపురం దాటి కర్నూలు ఎంటర్ అయ్యాడు. కర్నూలు కొండారెడ్డి బుజ్జి దగ్గర 10 సుమ్ములు పెట్టాను లేపే మంచి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. అనంతపురం నుంచి కర్నూలులో ఎంటర్ అయ్యాడు. కండూరు కొండారెడ్డి బుజ్జి దగ్గర 10 సుమ్ములు పెట్టి వేసే. అనంతపురం తోటి కర్నూలులో ఇంటర్ అయ్యాడు. అనంతపురం బ్రిడ్జ్ కాడ 4 సబ్బులు పెట్టి రెడ్ హిల్స్ రెస్టారెంట్ ఉన్నాడంటే వేసేమని. మైక్రోసాఫ్ట్ ఆఫీసు, రెడ్ హిల్స్ రెస్టారెంట్, मैक्रो ऑफिस रोड रेड स्ट्रीट में उसको बाजू में सलग मारो, सलग वेंकटरेड्डी को साला बहुत काम कर रहा है. నాయనా ఫుల్ అన్నావు కదరా, మేకపోతే వచ్చింది. కాదు, నేను వ్యాక్సిన్ లిస్ట్ ఫ్యాక్సనిస్ట్ కాదురా, ఫ్యాక్సనిస్ట్ అది. ప్రెషో కుక్కో ప్రెషో పిచ్చి పిచ్చి పిచ్చి. దోశ మసాలా దోశ మసాలా దోశ నేను ఒక ఇన్స్టాడీ క్రియేట్ చేసుకుంటాను. పబ్లిక్ ఫిగర్ సౌమ్య. వావ్, పబ్లిక్ ఫిగర్ సౌమ్య ఏదో వీడియో కూడా పెట్టింది. చూడు సురేష్, నీ అమ్మ పల్లెలన్నీ కింద పడేసి నన్ను ఎక్కమంటుంది సురేష్. ఏమండి అసలు ఇన్స్టా లైవ్ కదా, లైవ్ లోనే అదిరిపోయారండి. ఏమి కళ్ళు, ఏమి ముక్కు, ఏమి పెదాలు. ఎక్కువ పొగడకండి, మండుతుంది అక్కడ. ఎవరికండి? మీ ఆయనకా? రష్మికి. ఆ తలకాయ ఏంట్రా ఎత్తదు? పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నా తలకాయ ఇంతకు మించి లేవదు. అయ్యో చూసావమ్మా, తనన్న లేస్తుంది కానీ పెద్దవాళ్ళ ముందు తలపైకి లేపరు. అబ్బా తోడు. ఆయన వెళ్ళిపోయారు అత్తయ్య. వెళ్ళాడే. మా ఆయన లేకుండా ఉండడం కొంచెం కష్టమే. నాకితే 4 కాలిద్ది, ఇలాగే తాగాలి. ఊపిడింటే ఈ కాలు నాదే, ఈ బాడీ మొత్తం నాదే. నేను ఊగుతా, నీకేందో నొప్పి నీ అత్త. అప్పుడెప్పుడు నేను మీకు ప్రపోజ్ చేస్తే నన్ను మీరు పట్టించుకోలేదు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. అంగట్లో దొరికినట్టుగా కాదు ఇది అదేంటో చెప్పు. అనగానే ఒక రాజుగారు ఉన్నారు గురుగారు. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. అది ఫస్ట్ టైం మనం బిగ్ స్క్రీన్ మీద చూపించబోతున్నాం. ఎలా ఉంది గురుగారు కదా?
వచ్చేసారా? బోర్ కొడుతుంది, కథ చెప్పండి. అత్త ప్రేమ కథ ఒకటి ఉంది. గారు రాత్రి అయిపోయింది, మనం పడుకుందాం పదండి. ఎట నా పెళ్ళం అక్కడ ఉందే, నా పెళ్ళం అక్కడ ఉందే అన్నా. మీరుండగా ఇంత ఘోరాలు జరుగుతున్నాయి అన్నయ్య. రైటర్ ప్రాంప్టింగ్ 41 సంవత్సరాలు పూర్తయింది సినీ నటుడుగా. ఎప్పుడు ఇంత కష్టపడలేదు. ఇంత చండాల పడుకోండి. బాగుండదులే, బాగుండదులే. ఇగో కూర్చొని రాబోయే బాబు. భార్యాభర్తలు కూడా పడుకొని ఇవ్వకుండా ఈడు నావ తులుస్తానే ఉన్నాడు ఈడు. నువ్వెందుకు వచ్చారు బాబు? కల్లోకి రాలేదు సార్, నేను నిజంగా బయటకు వచ్చాను. నాకు ఆయన చెప్పింది నీ కథ కాదు. ఆగవాయ్, మళ్ళా రేపు మదన్ నుంచి వస్తున్నాం, మదన్ నుంచి వస్తున్నాము. ఇప్పుడు మీరు చాలా గొప్పగా అద్భుతంగా మీరు పాత రోజుల్లా చేస్తుంటే ఇంత నవ్వు రాదు. మీరు మధ్యలో ఏం చెప్పాను రా అన్నాడు. రాఘవ వింటున్నాడు, అతను చెప్తుంటే రాఘవ నాకు చెప్తున్నా. ఎందుకు, ఏమిటి, ఎలా, మరద మరద. కింగ్ ఆఫ్ కామెడీ. జబర్దస్త్ హౌస్ఫుల్ సండేస్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో.